Welcome to our channel Power of Physical Education. I hope you all are fine. If you are first time visiting our channel, don't forget to like, share and subscribe. Okay friends, in this video I am going to discuss the MCQs of MPED entrance model paper in Telugu and as well as English. Bachelor of Physical Education కంప్లీట్ అయిన వారు ఎంపెడ్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మన ఛానల్లో చెప్పిన MCQs ఫాలో అయ్యి మంచి ర్యాంక్స్తో యూనివర్సిటీలో సీట్ రావాలని కోరుకుంటూ నా ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నా. సో ఫ్రెండ్స్, సపోర్ట్, ఫాలో అవర్ ఛానల్, డూ లైక్, షేర్, subscribe and hit the bell icon for more videos. Let's see the questions. First question is, the first step in preparing the budget is planning, organization, expenditure, presenting. Answer is planning. So friends, ఫస్ట్ మనం బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్లానింగ్. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ మెయింటైన్డ్ బై లంగ్స్, హార్ట్, గాల్ బ్లాడర్, కిడ్నీస్. మన బాడీలో వాటర్ని బ్యాలెన్స్ చేయడానికి ఏ ఆర్గాన్ మెయింటైన్ చేస్తుంది? లంగ్స్, హార్ట్, గాల్ బ్లాడర్, కిడ్నీస్. రైట్ ఆన్సర్ ఈస్ కిడ్నీస్. సో హియర్ కిడ్నీస్ ఆర్ ది excretory organs. They remove waste products from the body and excrete through the urine. ఇక్కడ కిడ్నీస్ అనేది excretory organs. ఇవి మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని త్రూ ది యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, the question number is third question. Lateral deviation of spine from the vertical position of the body is known as. శరీరం యొక్క నిలువ స్థానం నుండి వెన్నుముక పక్కకి జరిగేదాన్ని ఏమంటారు? లార్డోసిస్, కైఫోసిస్, హంచ్బ్యాక్, స్కోలియోసిస్. ఆన్సర్ ఈస్ స్కోలియోసిస్. హియర్ స్కోలియోసిస్ అంటే వెన్నెముక ఒక ప్రక్కగా వంగి ఉండేదాన్ని స్కోలియోసిస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. టెస్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అచీవింగ్ పవర్, మెజర్మెంట్స్, ఆబ్జెక్టివ్స్, పర్సనల్ డెవలప్మెంట్. ఇక్కడ పరీక్షలు సాధించడానికి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ద ఆన్సర్ ఈజ్ objectives. Here objectives are very important for achieving any test. అంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉండగలిగితేనే మనం పరీక్షల్ని సాధించగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. గేమ్స్ ఆఫ్ లో ఆర్గనైజేషన్ వర్చువల్లీ రిఫర్స్ టు. తక్కువ సంస్థ యొక్క ఆటలు వాస్తవానికి దేనిని సూచిస్తాయి? లెడ్ అప్ గేమ్స్, స్మాల్ ఏరియా గేమ్స్, సోషల్ గేమ్స్, మైనర్ గేమ్స్. ఆన్సర్ ఈస్ మైనర్ గేమ్స్. హియర్ గేమ్స్ ఆఫ్ లో ఆర్గనైజేషన్ వర్చువల్లీ రిఫర్స్ టు మైనర్ గేమ్స్. ఇక్కడ మైనర్ గేమ్స్ ఈజ్ నథింగ్ బట్ చిన్న ఆటలు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్. ద రెస్పాన్స్ టు ద పర్సీవ్డ్ డేంజర్ ఆర్ స్ట్రెస్ ఈజ్ నోన్ యాజ్. గ్రహించిన ప్రమాదం లేదా ఒత్తిడికి ప్రతిస్పందనని ఏమంటారు? యాక్టివేషన్, యాంగ్జైటీ, అరౌజల్, మోటివేషన్. ఆన్సర్ ఈజ్ అరౌజల్. అరౌజల్ అంటే ఇక్కడ ప్రేరణ అని అర్థం. గ్రహించిన ప్రమాదం లేదా ఒత్తిడికి ప్రతిస్పందనని ప్రేరణ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్. Physical fitness, social efficiency and culture are the three objectives listed by. శారీరక దృఢత్వం, సామాజిక సామర్థ్యం మరియు సంస్కృతి జాబితా చేయబడిన 3 ఆబ్జెక్టివ్స్ లిస్ట్ ఏంటంటే నాష్, కోవెల్, బసెల్, క్లర్క్.
ఆన్సర్ ఇస్ క్లర్క్. శారీరక దృఢత్వం, సామాజిక సామర్థ్యం మరియు సంస్కృతి క్లర్క్ చేత జాబితా చేయబడిన 3 ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ క్వశ్చన్. The large bony knob at either end of a long bone are known as. పొడవైన ఎముక యొక్క ఇరువైపులా ఉన్న పెద్ద అస్థి నాబ్ని ఏమంటారు? నాచ్, కండోయిల్స్, ఫోరామెన్, ఫోజా. ఆన్సర్ ఈస్ కండోయిల్స్. సో పొడవైన ఎముక యొక్క ఇరువైపులా ఉన్న పెద్ద అస్థి నాబ్ని కండోయిల్స్ అంటారు. నెక్స్ట్ 9th క్వశ్చన్. నెంబర్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఇన్ ద స్పైనల్ కార్డ్ ఆర్. మన వెన్నుపాములో వెన్నెముక నరాలు యొక్క సంఖ్య ఎంత? 51 pairs, 41 pairs, 61 pairs and 31 pairs. Answer is 31 pairs. There are 31 pairs of spinal nerves in the spinal cord. మన వెన్నుపాములో వెన్నెముక నరాలు యొక్క సంఖ్య ఎంత అంటే 31 pairs, 31 జతలు ఉంటాయి అన్నట్టు మన వెన్నుపాములో. నెక్స్ట్ క్వశ్చన్. హార్డెనింగ్ ఆఫ్ బోన్ ఈజ్ కాల్డ్. ఎముక యొక్క గట్టిపడటాన్ని ఏమంటారు? ఆసిఫికేషన్, ఒబేసిటీ, ossification, arthritation. Answer is ossification. Here hardening of bone is called as ossification. ఎముక యొక్క గట్టి పడటాన్ని ossification అని అంటారు. నెక్స్ట్ 11th క్వశ్చన్. The component of philosophy associated with the principle of being. Epistemology, logic, metaphysics, axiology. Answer is metaphysics. Next question. The concept psychology was taken from. Concept psychology ఏ తత్వశాస్త్రం నుండి తీసుకోబడింది? Psychoanalytical theory, mental philosophy, psychophysical philosophy. Answer is mental philosophy. ఇక్కడ మెంటల్ ఫిలాసఫీ అంటే మానసిక తత్వశాస్త్రం. కాన్సెప్ట్ ఆఫ్ సైకాలజీ అనేది మానసిక తత్వశాస్త్రం నుండి తీసుకోబడింది. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఎబిలిటీ టు యాక్ట్ అగైనెస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్. ప్రతిఘటనకు వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యాన్ని ఏమంటారు? స్టాటిక్ స్ట్రెంగ్త్, strength endurance, strength, dynamic strength. Here answer is static strength. Ability to act against resistance is known as static strength. Static strength is nothing but బలం. ప్రతిఘటనకు వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యాన్ని స్టాటిక్ బలం అని అంటారు. Static strength is your ability to hold a pose without movement. Next question, 14th question. Whooping cough is a serious disease of children under the age of. కోరింత దగ్గు ఏ వయసు లోపు ఉన్న పిల్లలకి వస్తుంది? 13, 12, 11, 12. Answer is 10. సో 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఊపింగ్ కాఫ్ అనేది చాలా సాధారణంగా వస్తుంది. హియర్ ఊపింగ్ కాఫ్ ఆల్సో కాల్డ్ పర్టూసిస్. ఊపింగ్ కాఫ్ ఈజ్ ఎ సీరియస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాస్డ్ బై ఎ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కాల్డ్ బార్డోటెల్లా పర్టూసిస్. ఊపింగ్ కాఫ్ ఈజ్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దట్ గెట్స్ ఇంటూ అవర్ నోస్ అండ్ థ్రోట్. ఇక్కడ కోరింత దగ్గు అనేది బార్డోటెల్లా పర్టూసిస్ అనే సూక్ష్మ జీవి వల్ల వస్తుంది. సో ఏ పిల్లలైతే 10 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు ఎవరైతే టీకాలు మరియు మందులు వేసుకోకుండా ఉంటారో ఆ పిల్లలకి ఈ కోరింత దగ్గు అనేది సాధారణంగా వస్తుంది.
Next question, 15th one. Water therapy is also known as wax therapy, ice therapy, hydrotherapy, electrotherapy. Answer is hydrotherapy. Water therapy is also known as hydrotherapy. వాటర్ థెరపీని హైడ్రోథెరపీ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 16th. An athlete's stride length and stride frequency denotes. ఇక్కడ అథ్లెట్స్ యొక్క స్ట్రైడ్ పొడవు మరియు స్ట్రైడ్స్ ఫ్రీక్వెన్సీని దేన్ని సూచిస్తుంది? అండ్ యాక్సిలరేషన్, వెలాసిటీ, స్పీడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. హియర్ ద ఆన్సర్ ఈస్ acceleration. Acceleration means the rate at which velocity changes with time in terms of both speed and direction, a point or an object. ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏంటంటే ఒక వస్తువు వేగంలో కానీ వేగ దిశలో కానీ వచ్చే మార్పుని తర్వరణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 17th one. Patanjali Yoga Sutras has 196 aphorisms and are arranged in how many chapters? ఇక్కడ పతంజలి యోగ సూత్రాలలో 196 సూత్రాలు ఉన్నాయి మరియు ఎన్ని అధ్యాయాలు ఏర్పాటు చేయబడ్డాయి? 5, 3, 4, 6. Answer is 4. There are 4 chapters. Patanjali Yoga Sutras has 196 aphorisms and are arranged in 4 chapters. పతంజలి యోగ సూత్రాలలో 196 సూత్రాలు ఉన్నాయి మరియు అందులో 4 అధ్యాయాలలో ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ 18th one. The semi-mythological period of Greek history is known as. గ్రీక్ చరిత్ర యొక్క సెమీ పౌరాణిక కాలంని ఏమంటారు? హీరోయిక్ ఏజ్, నియోలిథిక్ పీరియడ్, ప్లాటోనిట్స్, పేలియోలిథిక్ పీరియడ్. ఆన్సర్ ఈస్ హీరోయిక్ ఏజ్. హీరోయిక్ ఏజ్. హియర్ ద సెమీ మైథలాజికల్ పీరియడ్ ఆఫ్ గ్రీక్ హిస్టరీ ఈస్ నోన్ యాజ్ హీరోయిక్ ఏజ్. దీన్నే గ్రీకు చరిత్ర యొక్క సెమీ పౌరాణిక కాలాన్ని హీరోయిక్ ఏజ్, పారోచిత యుగం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 19th one. The scheme that would strengthen the bond between a group and the purpose is. సమూహం మరియు ప్రయోజనం మధ్య బంధాన్ని బలోపేతం చేసే పథకం ఏంటి? అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, ఆర్గనైజేషన్, implementation. Answer is organization. The scheme that would strengthen the bond between a group and the purpose is organization. అంటే సమూహం మరియు ప్రయోజనం మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాక్చర్ మీన్స్ విరిగేదాన్ని ఏమంటారు? ఫ్రాక్చర్ అంటే ఏమిటి? బోన్ ఎండ్స్ అవుట్ ఆఫ్ ది ప్లేస్, బ్రోకెన్ బోన్, బ్రేక్ ఇన్ బోన్, స్ట్రెచింగ్ ఆఫ్ టెండన్స్. ఆన్సర్ ఈస్ బోత్ బ్రోకెన్ బోన్ అండ్ బ్రేక్ ఇన్ బోన్. ఫ్రాక్చర్ అంటే విరిగిన ఎముక. నెక్స్ట్ క్వశ్చన్ 21 question. Dry friction is also referred as rolling friction, fluid friction, contact force, Coulomb friction. Here dry friction is also referred as, in Telugu, పొడి ఘర్షణను కూడా సూచిస్తారు. ఏమని సూచిస్తారంటే రోలింగ్ ఫ్రిక్షన్ గన, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ గన, కాంటాక్ట్ ఫోర్స్, కూలుంబ్ ఫ్రిక్షన్. ఆన్సర్ ఈస్ Coulomb friction. The dry friction is also referred as cooling friction. పొడి ఘర్షణను కూలింగ్ ఘర్షణ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 22.
ఏన్షియంట్ ఒలింపిక్స్ వర్ హెల్డ్ డ్యూరింగ్ ద ఇయర్. పురాతన ఒలింపిక్ ఏ సంవత్సరంలో జరిగింది? 876 BC, 976 BC, 776 BC, 676 BC. Answer is 776 BC. Before Christ, 776. పురాతన ఒలింపిక్ 776 బిఫోర్ క్రైస్ట్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 23rd. Yoga asanas are stretching exercise, stimulative exercise, exhausting exercise, irritative exercise. Yoga asanas are the stimulative exercise. ఇక్కడ యోగా ఆసనాలు అనేటివి వ్యాయామాన్ని ఉత్తేజపరుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద పర్సన్ హూ ఈస్ remembered as the grandfather of German gymnastics is. సో మనం ఇక్కడ ఎవరిని గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్గా అంటామంటే గట్ స్మిత్, కార్ల్ అండర్, సాల్స్మెన్, బేస్డవ్. ఆన్సర్ గట్ స్మిత్ని మనం గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్గా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 25th. During Greece period, టాక్సోట్స్ used to teach. గ్రీస్ కాలంలో టాక్సోట్స్ దేనికి యూజ్ చేసేవాళ్ళు అన్నట్టు? రెజ్లింగ్, బాల్ గేమ్స్, ఆర్చరీ, థ్రోయింగ్ జావెలిన్. ఆన్సర్ ఈస్ ఆర్చరీ. హియర్ డ్యూరింగ్ గ్రీస్ పీరియడ్ టాక్సోట్స్ ఆర్ యూజ్డ్ టు టీచ్ ఆర్చరీ. అంటే గ్రీస్ కాలంలో విలువిద్యలు నేర్చుకోవడానికి టాక్సోట్స్ని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ హౌ మెనీ స్టెప్స్ సూర్య నమస్కార్స్ ఈస్ పర్ఫార్మ్డ్. సో ఎన్ని స్టెప్స్లో మనం సూర్య నమస్కార్ని పర్ఫామ్ చేయొచ్చు? 10, 12, 6, 8. ఆన్సర్ ఈస్ 12. 12 steps are there to do సూర్య నమస్కార్స్. సో సూర్య నమస్కార్ చేయడానికి మనం 12 స్టెప్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 27th. టు విచ్ కంట్రీ డిడ్ బారెన్-పియర్ డి కౌబర్టిన్, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ గేమ్స్, బిలాంగ్? ఆన్సర్ జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, గ్రీస్. హియర్ ఆన్సర్ ఈస్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 28th. Irregular wounds through the skin and deeper tissue is known as. చర్మం మరియు లోతైన కణజాలం ద్వారా సక్రమంగా గాయాలని ఏమంటారు? స్ప్రెయిన్, కంట్యూషన్, అబ్రేషన్, లాసరేషన్. ఆన్సర్ ఈస్ లాసరేషన్. లాసరేషన్ మీన్స్ a deep cut. Next question 29th. Games of high organization which involves difficult and complicated skills and elaborate rules are. కష్టమైన మరియు సంక్లిష్టమైన నైపుణ్యాలను కలిగి ఉన్న అధిక సంస్థ యొక్క ఆటలు ప్రధాన నియమాలను వివరిస్తారు. ఆప్షన్ మేజర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, మైనర్ గేమ్స్. ఆన్సర్ ఈస్ మేజర్ గేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్. A game for each and each for the game may be taken up as a motto for. ఆట కోసం ప్రతి ఆట కోసం ఒక ఆట ఒక నినాదంగా తీసుకోవచ్చు. అవుట్డోర్ గేమ్స్, ఇంట్రామ్యూరల్స్, ఎక్స్ట్రామ్యూరల్స్, ఇండోర్ గేమ్స్. ఆన్సర్ ఈస్ intramurals. Here intramural sports are recreational sports organized within a particular institution. అంటే ఇంట్రామ్యూరల్ స్పోర్ట్స్ అనగా ఏంటంటే ఒకే విద్యా సంస్థలో జరిగే వాటిని ఇంట్రామ్యూరల్ స్పోర్ట్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 31st. సాకర్ స్కిల్ టెస్ట్ ఈజ్ మెజర్డ్ బై.
McDonald's test, Miller-Wall test, Russell-Wally test, Kautz-Weber test. Answer is McDonald's టెస్ట్. సాకర్ స్కిల్ టెస్ట్ని మనం McDonald's టెస్ట్తో మెజర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 32nd. Russell launch volleyball test was designed to measure. Russell launch volleyball టెస్ట్ కొలిచేందుకు రూపొందించబడింది. పాసింగ్, టేకింగ్ అండర్ ఆర్మ్ పాస్, బ్లాకింగ్ అండ్ స్పైకింగ్, serving and repeated volleys. Answer is serving and repeated volleys. Serving and repeated volleys. Here Russell launch volleyball test వాలీస్ని అందించడం మరియు పునరావృతం చేయడం కోసం రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ 33. Age that refers to the growth and development of the skeletal system is physiological age, mental age, anatomical age, chronological age. Answer is anatomical age. Next question 34. To measure basketball ability in speed, in shooting and accuracy in throwing, the test used is షూటింగ్లో వేగంతో బాస్కెట్బాల్ సామర్థ్యాన్ని కొలవడం మరియు ఉపయోగించిన పరీక్షను విసిరేయడంలో ఖచ్చితత్వం. జాన్సన్ బాస్కెట్బాల్ టెస్ట్, హార్వర్డ్ స్టెప్ టెస్ట్, బ్రాడీ టెస్ట్, రజల్స్ వాలీ టెస్ట్. ఆన్సర్ ఈస్ జాన్సన్ బాస్కెట్బాల్ టెస్ట్. Here to measure basketball ability in speed, in shooting and accuracy in throwing, the test is used is Johnson basketball test. షూటింగ్లో వేగంతో బాస్కెట్బాల్ సామర్థ్యాన్ని కొలవడం మరియు ఉపయోగించిన పరీక్షను విసిరేయడంలో ఖచ్చితత్వం ఏంటంటే జాన్సన్ బాస్కెట్బాల్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 35th. From the formation of feet arises the flat feet, bow legs, scooping shoulder, knock knees. Answer is flat feet. Next question 36. Tournament that has the combination of pyramids and ladders is known as. సో ఇక్కడ పిరమిడ్లు మరియు నిచ్చెనల కలయికను కలిగి ఉన్న టోర్నమెంట్ని ఏమని అంటారు? పర్పిచువల్ టోర్నమెంట్, రౌండ్ ఏ క్లాక్ టోర్నమెంట్, ఫనల్ టోర్నమెంట్, క్రౌన్ టోర్నమెంట్. ఆన్సర్ ఈస్ ఫనల్ టోర్నమెంట్. పిరమిడ్లు మరియు నిచ్చెనల కలయికను కలిగి ఉన్న టోర్నమెంట్ని ఫనల్ టోర్నమెంట్ అని అంటారు. టోర్నమెంట్ దట్ హ్యాస్ ద కాంబినేషన్ ఆఫ్ పిరమిడ్స్ and ladders is known as funnel tournament. Next question 37th question. The increase in the contractile strength of the heart muscle and dilation of the coronary artery is caused by. హృదయ కండరాల యొక్క సంకోచ బలం పెరుగుదల మరియు కరోనరీ ఆర్టరీ యొక్క విస్ఫోటనం వలన సంబంధిస్తుంది. కెఫిన్, ఆల్కలైడ్, amphetamines, aspartic acid. Answer is caffeine. Answer caffeine. గుండె కండరాల యొక్క సంకోచ బలం పెరుగుదల మరియు కరోనరీ ఆర్టరీ యొక్క విస్ఫోటనకు కెఫిన్ వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. టైం టేబుల్ ఈజ్ ఎ మీన్ and not an end in itself was quoted by. W.M. Rayburn, Gross, Dr. Jaswant Singh, H.S. Stead. Answer is W.M. Rayburn. Next 39th question. Typhoid is a disease of digestive system, brain, kidneys, lungs. Answer is digestive system. Typhoid is a disease of digestive system which is caused by the bacteria, that is Salmonella typhi.
సో సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ డైజెస్టివ్ సిస్టమ్ డిసీజ్. నెక్స్ట్ క్వశ్చన్ 40. JCR test generally measures physical fitness, muscular strength, athletic ability, motor ability. Answer is muscular strength. Next question 41 question. Classroom based education provided by trained teachers is known as. తరగతి గది ఆధారిత విద్య శిక్షణ పొందిన ఉపాధ్యాయులని ఏమని అంటారు? నాన్ ఫార్మల్, ఫార్మల్, ఇన్ఫార్మల్, జనరల్. ఆన్సర్ ఈస్ ఫార్మల్. Classroom based education provided by trained teachers is known as formal. తరగతి గది ఆధారిత విద్య శిక్షణ పొందిన ఉపాధ్యాయులని ఫార్మల్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 42. The pituitary gland is situated at. పిట్యూటరీ గ్రంథి ఎక్కడ ఉంటుంది? నెక్, హార్ట్, స్పైనల్ కార్డ్, బేస్ ఆఫ్ ది బ్రెయిన్. ఆన్సర్ ఈస్ బేస్ ఆఫ్ ది బ్రెయిన్. Base of the brain, the pituitary gland is present. Next question. Malaria parasite develops in the body of housefly, female Culex mosquito, cockroach, female Anopheles mosquito. Answer is female Anopheles mosquito. So malaria అనే parasite అనేది ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో ఒక ఆడదోమలో డెవలప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 44. సైకాలజీ డీల్స్ విత్ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బాడీ, బిహేవియర్, యాక్టివిటీస్ ఆఫ్ ఫియర్. ఆన్సర్ ఈస్ బిహేవియర్. నెక్స్ట్ క్వశ్చన్. The test that was recommended by Barrow in 1957 to measure agility is boomerang run test, side step test, 6 into 10 meters shuttle run, zigzag run. Answer is side step test. Next question 46. According to Sheldon classification of personality, the physic type thin and wiry are classified into viscerotonic, mesomorphic, endomorphic, ectomorphic. Answer is endomorphic. Next question 47th question. A sound mind in sound body was quoted by. ధ్వని మనసు అంటే ధ్వని శరీరం పూత. స్వెడిష్, జర్మన్స్, గ్రీస్, రోమన్స్. ఆన్సర్ is Romans. A sound mind in sound body was quoted by Romans. ధ్వని మనసు ధ్వని శరీరంలో ధ్వని మనసు అంటే ధ్వని శరీరం రోమన్ల యొక్క పూత. నెక్స్ట్ క్వశ్చన్. Who has stated that a sound mind lives in a body? ధ్వని మనసు ధ్వని శరీరంలో నివసిస్తుందని ఎవరు పేర్కొన్నారు? సార్టోర్జస్, J.F. Williams, Webster, Aristotle. Answer is Aristotle. Here Aristotle was stated that a sound mind lies in a sound body. So ధ్వని మనసు ధ్వని శరీరంలో నివసిస్తుందని అరిస్టాటిల్ పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రయోథెరపీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. క్రయోథెరపీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఇక్కడ క్రయోథెరపీ అనేది it is the use of extreme cold to freeze and remove abnormal tissues. Cryotherapy is nothing but Shitala Vidya. Cryotherapy is also known as magnetic therapy, hydrotherapy, electrotherapy, ice therapy. Answer is ice therapy. Next question, last one. For equilibrium to exist, the center of gravity of a body must fall. సమతుల్యత ఉనికిలో ఉండటానికి శరీరం యొక్క గురుత్వాకర్షణ కేంద్రం పడిపోవాలి. outside its base, above its base, within its base, side of its base.
ఆన్సర్ ఈస్ విత్ ఇన్ ఇట్స్ బేస్. సమతుల్యత ఉనికిలో ఉండడానికి శరీరం యొక్క గురుత్వాకర్షణ కేంద్రం దాని స్థావరంలో ఉండాలి. Okay friends, thank you for watching our channel. If you want this MCQs PDF, you can ask in comment section box. Don't forget to like, share and subscribe. Thank you for watching.